మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్‌లోని బెన్ 10 టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తున్నాను. ఇది పార్ట్ టైమ్. ప్రీవియస్ పార్ట్స్ గనుక మిస్ అయ్యి ఉంటే అవి చూసేసి ఈ వీడియోని చూడండి. ఇంకా మా ఛానల్‌ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇంకా హైబ్రిడ్స్‌కి టైం లేదు అని ఎలా అయినా యూనివర్స్‌ని నాశనం చేసి పడేయాలి అని చెప్పి వాళ్ళు ఇంకా ఫాస్ట్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఎర్త్‌కి కూడా ముహూర్తం పెడతారు. ఎర్త్ పైకి చాలామంది హైబ్రిడ్స్‌ని పంపిస్తూ ఉంటారు. హైబ్రిడ్స్ ఏమో ఎర్త్ పైన ఒక జంప్ గేట్‌ని కట్టాలని అనుకుంటారు. దాని ద్వారా వాళ్ళ ప్లానెట్‌కి కనెక్ట్ చేసి వాళ్ళ ప్లానెట్‌లో ఉన్న ఏలియన్స్‌ని, వార్‌షిప్స్‌ని అన్నిటిని కూడా తెచ్చేసి ఎర్త్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేద్దామని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ రీసెర్చ్ చేసేవాడు కదా! ఆ ప్లేస్‌ని కబ్జా చేస్తారు. అలా హైబ్రిడ్స్‌కి మెయిన్ అడ్డంకి బెన్ వాళ్ళు. సో బెన్ వాళ్ళు బ్లమ్మర్స్ అని చెప్పుకొని మా పైకి అటాక్ చేస్తున్నాడు అని చెప్పి బ్లమ్మర్స్‌కి కంప్లైంట్ ఇస్తాడు. సో ప్లమ్మర్స్ దగ్గర నుంచి ఒక ఆఫీసర్ వచ్చి బెన్‌కి, క్వెన్‌కి, కెవిన్‌కి మీరు నెక్స్ట్ టైం నుంచి ఏ ఏలియన్‌తో ఫైట్ చేసినా ఎవరికైనా బ్లమ్మర్స్ అని చెప్పినా కూడా 45లో పడేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దీనివల్ల హైబ్రిడ్ చాలా హ్యాపీ అయిపోతాడు. ఆ టైంలోనే హైబ్రిడ్ మీదకి డాగ్ స్టార్ అటాక్ చేసి బెన్ వాళ్ళపైకి అటాక్ చేయమంటాడు. ఈ హైబ్రిడ్ వెళ్ళి బెన్ వాళ్ళపైకి అటాక్ చేస్తుంటే ప్లమ్మర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అని చెప్పి డాగ్ స్టార్ వాళ్ళ పవర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటాడు. వెన్ అక్కడి నుంచి తప్పించుకొని ఏలియన్స్ దగ్గరికి వెళ్ళి మీ బాస్ను కూడా కిడ్నాప్ చేశాడు అని చెప్పి వాళ్ళ హెల్ప్ తోటి మైకిల్ పైకి అటాక్ చేస్తారు. అలా వెన్ ఏమో బెన్ని విడిపిస్తుంది. ఇంకా బెన్ వాడిని బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటాడు. ఎకోగా మారి, స్పైడర్ మ్యాన్‌గా మారి, ఫైనల్‌గా హ్యూమంగోసార్‌గా మారి ఒకేసారి వాడి మీదకి గెంతేస్తాడు. దెబ్బకు వాడికి ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి. గుడ్ బై డార్క్ స్టార్. ఇంకా ఆ బ్లమ్మర్ ఏమో తన్ని 45లో పడేస్తాడు. ఇంకా బెన్ వాళ్ళని ఎర్త్ పైన అఫీషియల్ బ్లమ్మర్స్ మీరే, మీ సత్తాని మీరు నిరూపించుకున్నారు. సో ఇప్పటి నుంచి మీరు బ్లమ్మర్స్ అని చెప్పి వాళ్ళకి బ్యాడ్జెస్ ఇస్తాడు. ఇంకా హైబ్రిడ్ ఏమో అక్కడి నుంచి తప్పించుకొని ఎర్త్ పైన చాలామంది హైబ్రిడ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలవడానికి టెలిపోర్టర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక టెలిపోర్టర్ని వేసేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే బెన్ వాళ్ళు వచ్చి తన్ని అడ్డుకుంటారు. బెన్ ఎకోగా మారినప్పుడు ఆ టెలిపోర్టర్ ఆన్ అయిపోయి బెన్ ఇంకా ఆ హైబ్రిడ్ ఒక ఎడారి లాంటి ప్లానెట్లో పడిపోతారు. ఎకోగా మారడం వల్ల ఆ టెలిపోర్టర్ ఎక్కడుంది అని చెప్పి బెన్ కనిపెడతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ టెలిపోర్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. బెన్ ఏమో ఆ హైబ్రిడ్ తోటి చాలా క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ హైబ్రిడ్ ఏమో హ్యూమన్స్ చాలా నీచమైన వాళ్ళు, నీతో మాట్లాడను, నాతో మాట్లాడక అని చెప్పి దూరంగా ఉంటాడు. బెన్ తోటి జర్నీ చేస్తున్నప్పుడు బెన్ పైన తనకి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. బెన్ పైన ఒక క్రియేచర్ అటాక్ చేసినప్పుడు తన చెయ్యిని సాక్రిఫైస్ చేసి మరీ బెన్ని కాపాడతాడు. ఇంకా బెన్ ఊరుకుంటాడా? వెంటనే స్వామ్ ఫైర్ ఏలియన్గా మారి తన చెయ్యిని అతికించేస్తాడు. దాని తర్వాత వాళ్ళు ఎలాగో ఒకలాగా టెలిపోర్టర్ని కనుక్కుంటారు. కానీ ఆ హైబ్రిడ్ మాత్రం నీ వల్ల నేను కలుషితమైపోయాను, నేను కంప్లీట్ హైబ్రిడ్ని కాను, నేను వేస్ట్ గాని, నేను ఇక్కడే ఉండిపోవాలి, నాకు అదే శిక్ష, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అలా బెన్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ టెలిపోర్టర్ని కెవిన్ యూజ్ చేసుకుందామని అనుకుంటాడు. దాన్ని స్టార్ట్ చేస్తే అది తుస్సుమంటుంది. సో దాన్ని బాగు చేయడం కోసం కూపర్ దగ్గరికి వెళ్తారు. కాకపోతే కూపర్ని ఏలియన్స్ కిడ్నాప్ చేసి ఉంటాయి. వాళ్ళు జంప్ గేట్ని క్రియేట్ చేస్తున్నారు కదా, దాన్ని హైడ్ చేయడం కోసం కూపర్ని ఒక టెక్నాలజీ తయారు చేయమని చెప్పి కూపర్ని కిడ్నాప్ చేసి ఉంటారు. వెన్ వాళ్ళకి కూపర్ మంచి ఫ్రెండ్ కాబట్టి కూపర్ని ఎలా అయినా కాపాడాలి అని వెన్ మ్యాజిక్ని యూజ్ చేసుకొని కూపర్ని ట్రాక్ చేసి ఏలియన్స్ పైకి అటాక్ చేసి ఎలాగో ఒకలాగా తన్నైతే కాపాడతారు. వెళ్ళే ముందు అక్కడ సర్వనాశనం చేసి పడేస్తారు. దీనివల్ల కొంతమంది హ్యూమన్స్ కూడా తెలిసిపోద్ది, కానీ దాన్ని ఎలాగో ఒకలా కవర్ చేస్తారు. దాని తర్వాత ఫోరెవర్ నైట్స్కి షిప్ గురించి తెలిసి దాన్ని కిడ్నాప్ చేసి దానిపైన ఎక్స్పెరిమెంట్లు చేసి దాన్ని ఈవిల్గా మార్చేస్తారు. దానికి ఒక వార్షిప్ని ఇస్తారు. ఆ వార్షిప్ ద్వారా అది చాలా పవర్ఫుల్ అవుతుంది.
దాన్ని బెన్ వాళ్ళపైకి యూజ్ చేస్తారు. కానీ జూలీకి షిప్కి ఉండే ఎమోషనల్ కనెక్షన్ వల్ల జూలీ దాన్ని ఎలాగో ఒకలా కంట్రోల్ చేస్తుంది. అది జూలీ దగ్గర ఉంటేనే కరెక్ట్ అని చెప్పి బెన్ వాళ్ళు కూడా దాన్ని జూలీ దగ్గర వదిలేస్తారు. దీని తర్వాత బెన్ ఒకసారి రోడ్డు మీద హైబ్రిడ్ తోటి ఫైట్ చేస్తుంటే బెన్ వాళ్ళ పేరెంట్స్ చూసేస్తారు. బెన్, నువ్వు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నావా, ఇంకా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేసేస్తారు. ఈవెన్ ఇంకా గ్వెన్ ఏమో హైబ్రిడ్స్ ఏం ప్లాన్ వేస్తున్నాయని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళపైకి డిఎన్ ఏలియన్స్ కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. బెన్ హెల్ప్ ఏమో వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో వెళ్ళనివ్వరు. ఇంకా బెన్ బరితెగిచ్చేస్తాడు. నేను కాపాడడం వల్లే మీరు ఈ యూనివర్స్ కూడా ఉంటుంది, నేను వెళ్ళకపోతే ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది, నేను అలా ఉండలేను, మా ఫ్రెండ్స్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి ఎదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థమయ్యి బెన్కి సపోర్ట్ చేయడం అయితే మొదలు పెడతారు. ఇంకా హైబ్రిడ్ ఏలియన్స్ ఏమో జంప్ గేట్ని ఫుల్గా కట్టేసి ఉంటాయి. వాళ్ళ ప్లానెట్కి ఎర్త్కి కూడా కనెక్షన్ కలిపేద్దాం అనుకుంటే ఆ జంప్ గేట్కి పవర్ సోర్స్ ఇంకా కీని ఒక హ్యూమన్ దొంగలించి పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. తను ఎందుకు అలా చేస్తున్నాడు, తన గతం ఏమీ కూడా తనకి గుర్తుండదు, కానీ తనపైకి డిఎన్ ఏలియన్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో బెన్ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఆ కీ గురించి తెలుసుకొని తనని కాపాడతారు. ఆ తర్వాతే తెలుస్తుంది తను కూడా ఒక డిఎన్ ఏలియన్ అని. ఆ తర్వాతే తనకి తన గతం గుర్తొస్తుంది. తను కూడా ఒక నార్మల్ హ్యూమనే, కానీ తన్ని హైబ్రిడ్ ఏలియన్స్ ఒక డిఎన్ ఏలియన్గా మార్చేద్దామని అనుకుంటారు. కానీ తను ఒక డిఎన్ ఏలియన్గా మారకుండా ఆ డిఎన్ ఏలియన్ పవర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా డిఎన్ ఏలియన్స్ ఏమో ఆ కీ కోసం వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ని, ఆ మిషన్ని కూడా డిఎన్ ఏలియన్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. బెన్ ఏమో ఆ మిషన్ని కాపాడే ఛాన్స్ ఉన్నా కూడా ఆ మిషన్ని కాపాడకుండా ఆ పర్సన్ని కాపాడతాడు. ఎందుకంటే ఆ మిషన్ బెన్ తీసేసుకున్నా కూడా దాని గురించి వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ కూడా కనిపెడతారు. ఇలాంటి హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా రేర్ కాబట్టి తన్నే కాపాడి ఉంటాడు. తన ఆంబ్లెట్రిక్స్ తోటి డిఎన్ఏ రిపేర్ చేసి ఆ క్రియేచర్ని తీసి పాడేస్తాడు. డిఎన్ ఏలియన్స్ వెళ్ళే ముందు ఎర్త్ నాశనం చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోతారు. ఏం జరిగినా కూడా చూసుకుందామని బెన్ అంటాడు. అంటావురా అంటావు, ఏమైనా అంటావు, నీకేం పోయింది, తీరేది మాకు. ఇంకా హైబ్రిడ్స్ వాళ్ళు అనుకున్న ఎవ్రీ ప్లానెట్లో కూడా జంప్ గేట్ని కంప్లీట్ చేసి ఉంటారు. అటాక్ చేయడం మాత్రమే బ్యాలెన్స్. సో అటాక్ చేయడానికి కూడా రెడీ అయిపోతారు. వాళ్ళు అనుకున్న ఎవ్రీ ప్లానెట్లో కూడా లైన్గా అటాక్ చేసి ఎవ్రీ ప్లానెట్ని కూడా లేపేద్దామని అనుకుంటారు. అలా ఫస్ట్ వాళ్ళు గ్యాల్విన్ ప్లానెట్ పైకి అటాక్ చేస్తారు. గ్యాల్విన్ ప్లానెట్లో ఎంత టెక్నాలజీ ఉన్నా వాళ్ళు హైబ్రిడ్స్ని ఆపలేకపోతారు. గ్యాల్విన్ ప్లానెట్ని ఫుల్గా నాశనం చేసేస్తూ ఉంటారు. దాన్ని చూసిన యాస్మెత్ ఈ ప్లానెట్తో పాటు నేను నాశనం అయిపోతా అని చెప్పి రెడీ అయిపోతాడు. కాకపోతే అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. అతనే ప్రొఫెసర్ పారాడాక్స్. ఈ ప్లానెట్ని మనం కాపాడలేం, కానీ వీళ్ళని ఆపి అదర్ ప్లానెట్స్ని కాపాడచ్చు. దానికి నాకు ఒక వే తెలుసు అని చెప్పి బెన్ దగ్గరికి తీసుకెళ్తాడు. గ్యాల్విన్ ప్లానెట్ని లేపేశారు. నెక్స్ట్ టార్గెట్ మీ ఎర్తే. మీ ఎర్త్ని లేపకుండా మనం ఆపాలి, వాళ్ళపైకి మనని రివర్స్ అటాక్ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో బెన్ ఏమో వాళ్ళకి తెలిసిన బ్లమ్మ కిడ్స్ని, సూపర్ పవర్స్ ఉన్న కిడ్స్ని కూడా ఈ బ్యాటిల్లో జాయిన్ కావడానికి రమ్మని కెవెన్ని అడగమంటాడు. సో కెవెన్ ఏమో హీ బ్లాస్ట్గా ఉన్న ఎలన్ని, కూపర్ని, డార్క్ స్టార్ని, జూలీని, తన షిప్ని కూడా తీసుకొస్తాడు. ఇంకా యాస్మిన్ ఏమో బెన్ తోటి పర్సనల్గా మాట్లాడాలి అని ఈ వార్లోని జాయిన్ కాకు అని చెప్తాడు. ఎందుకంటే ఆంబ్లెట్రిక్స్లోని నువ్వు అనుకున్నట్టు 10,000 ఏలియన్కి సంబంధించిన డిఎన్ఏస్ లేవు. కొన్ని మిలియన్ ఏలియన్స్కి సంబంధించిన డిఎన్ ఏలియన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ బ్యాటిల్లోని ఆంబ్లెట్రిక్స్కి కానీ నీకు కానీ ఏవైనా అయితే గనక హైబ్రిడ్స్ నాశనం చేసిన స్పీసీస్ని మనం రిటర్న్ తీసుకుని రాలేము. నువ్వు అనుకున్నట్టు ఆంబ్లెట్రిక్స్ జస్ట్ ఏలియన్స్గా మారడానికి కాదు, ఈ ఆంబ్లెట్రిక్స్ని యూజ్ చేసుకొని ఒక హ్యూమన్ని కూడా తిరిగి బతికించవచ్చు, అంత పవర్ఫుల్ అని చెప్తాడు. అందువల్లే ఆంబ్లెట్రిక్స్ని యూజ్ చేసి బ్యాటిల్లో జాయిన్ అవ్వద్దు అంటాడు. కానీ బెంటన్ మాత్రం అస్సలు వెండు. కుదిరితే యాస్మెత్తో అయినా ఫైట్ చేస్తానంటాడు. సో యాస్మెత్ తన మొండితనాన్ని మెచ్చుకొని బెన్కి మాస్టర్ కంట్రోల్ యాక్సెస్ని ఇస్తాడు. దీనివల్ల బెన్ జస్ట్ 10 ఏలియన్స్గానే కాకుండా చాలా ఏలియన్స్గా మారగలడు,
చాలా స్పీడ్గా ఆమ్లెటిక్స్ని యూజ్ చేయగలడు. అలా బెన్ టీమ్ రెడీ అవుతుంది. ప్రొఫెసర్ పారాడాక్స్, ఎలెన్, కూపర్, జూలీ, డార్క్ స్టార్, షిప్, యాజ్మెత్, గ్వెన్, కెవిన్ వీళ్ళందరికీ కూడా లాస్ట్ హోప్గా, లీడర్గా బెన్ హైబ్రిడ్స్ పైకి అటాక్కి రెడీ అవుతాడు. బెన్ క్యానన్ బోల్ట్గా మారి అందరితో కలిసి డిఎన్ ఏలియన్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మైకిల్ ఏమో డిఎన్ ఏలియన్స్ దగ్గర ఉండే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. బెన్ దానిని ఆపి మనం వీళ్ళ దగ్గర పవర్స్ అబ్జర్వ్ చేసుకోకూడదు, వీళ్ళు కూడా హ్యూమన్సే అని చెప్పి బెన్ ఆమ్లెట్రిక్స్ తోటి వాళ్ళని నార్మల్గా మారుస్తూ ఉంటాడు. ఆమ్లెట్రిక్స్ వాళ్ళందరినీ హ్యూమన్స్ గా మార్చు. జెనెటిక్ డ్యామేజ్ రిపేర్. దీనివల్ల బెన్ చాలా వీక్ అయిపోతాడు. అది చూసిన కూపర్ డిఎన్ ఏలియన్స్ని రిపేర్ చేసి వాళ్ళని నార్మల్ హ్యూమన్స్గా మార్చగలిగే కొన్ని కర్న్స్ని క్రియేట్ చేస్తాడు. వాటితోటి టీం అంతా కూడా డిఎన్ ఏలియన్స్ని నార్మల్గా మారుస్తారు. కానీ వాళ్ళు చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఆ గేట్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ప్లానెట్లో ఉన్న ఆర్మీ మొత్తాన్ని కూడా ఎర్త్ మీదకి తెచ్చేద్దామని అనుకుంటారు. సో టీం అంతా కలిసి దాన్ని విరగొట్టడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. సో బెన్ ఏమో వేబీగా మారి దాన్ని లాగడానికి ట్రై చేస్తాడు. ఆల్మోస్ట్ తీసాడు అనే టైంలోని ఆ గేట్ని యాక్టివేట్ చేసేస్తారు. అప్పుడు క్రియేట్ అయిన పోర్టల్ నుంచి వచ్చిన ఎనర్జీ వేబిక్ మీద పడి వేబిక్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇంకా ఆ పోర్టల్ నుంచి కొన్ని వేల హైబ్రిడ్ షిప్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా హైబ్రిడ్స్ ఆర్మీని ఓడించలేరు, అంతమంది ఉన్నారు. అప్పుడే బెన్ ఒక ఐడియా ఇస్తాడు. వీళ్ళందరినీ కూడా కమాండ్ చేస్తున్న కమాండర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఓడించి వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపేద్దామని చెప్పి ప్లాన్ వేస్తాడు. మన మెయిన్ టీంతో కలిసి అటాక్ చేస్తాడు. అలా ఒక హైబ్రిడ్ కెవిన్ తొక్క తీసేస్తాడు. ఇది చూసిన గ్వెన్కి టెంపర్ లేచుద్ది. వెంటనే ఎనడైట్ ఫామ్లోకి వెళ్ళి వాడిని ఒక్క కొట్టు కొడుతుంది. వాడు కిలోమీటర్ దూరం వెళ్ళి పడతాడు. ఇంకా వీళ్ళందరినీ కూడా నా పవర్స్తో నాశనం చేసేస్తా అని చెప్పి బెన్ కంట్రోల్ని కోల్పోతుంది. అప్పుడు కెవిన్ కోల్ చేస్తాడు, తనని నార్మల్ చేస్తాడు. బెన్ స్వామ్ ఫైర్గా మారి ఫైట్ చేస్తాడు. కానీ డిఎన్ ఏలియన్స్ వాళ్ళ ముగ్గురిని కూడా చుట్టుముట్టేసి ఉంటాయి. అప్పుడే మ్యాక్స్ తాత తనతో పాటు ఆ బ్లమ్మ కిడ్స్ని వేసుకొని బెన్ వాళ్ళని కాపాడతాడు. ఇక్కడుండే హైబ్రిడ్స్ని ఓడిస్తారు. కానీ ఆ హైబ్రిడ్స్కి ఈ వార్ ఆపే పవర్ అనేది ఉండదు. సో బెన్ ఇంకొక ఐడియా కూడా ఇస్తాడు. ఈ గేట్ నుంచి వాళ్ళు ఎర్త్కి వస్తున్నారు అంటే ఈ గేట్ని యూజ్ చేసుకొని మనం వాళ్ళ ప్లానెట్కి కూడా వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళి అక్కడుండే లీడర్స్తో మాట్లాడి ఈ వార్ని ఆపుదామంటాడు. సో షిప్ని యూజ్ చేసుకొని బ్రైన్ స్టార్మ్ ఏలియన్గా మారి వాళ్ళ ప్లానెట్కి వెళ్తారు. కానీ కొన్ని హైబ్రిడ్స్కి దొరికిపోతారు. బెన్కి మాస్టర్ కంట్రోల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాయిస్ తోటి హ్యూమంగోసర్గా మారి మెయిన్ లీడర్స్ దగ్గరికి వెళ్తారు. ఆపమని అడుగుతారు. కానీ వాళ్ళేమో నువ్వు నీచమైన మనుషుల జాతికి చెందిన బెన్ టెన్నిసన్ కదా, నీ గురించి నాకు చాలామంది చెప్పారు, ఎందుకు అలా బాధపడిపోతున్నావు, మీ భూమే కాదు చాలా ప్లానెట్స్ నాశనం అయిపోతున్నాయి అని చెప్తాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మా వల్ల మీకేంటంత నొప్పి అని బెన్ అడిగితే మీలాంటి నీచమైన జీవులు బతకూడదు అని చెప్పి కవరింగ్ చేస్తూ ఉంటారు. కానీ యాస్మెత్ అసలు నిజం చెప్తాడు, వీళ్ళ జాతి అనేది అంతరించిపోతుంది. సో అదర్ స్పీసీస్ని కూడా నాశనం చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అని చెప్పి వాళ్ళ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇదంతా విన్న బెన్ ఏమో ఆమ్లెటిక్స్ ఫుల్ పవర్ని యూజ్ చేసుకుని వాళ్ళందరి డిఎన్ఏని కూడా రిపేర్ చేసి వాళ్ళందరినీ కూడా నార్మల్గా మార్చేస్తాడు. హైబ్రిడ్స్ అంతా కూడా బాగైనా మేము నీ వల్ల బాగయ్యాం కాబట్టి మేము ఇంకా నీచంగా కలుషితం అయిపోయాం,
మేము చచ్చిపోవాలి అని అనుకుంటారు. అప్పుడే ఇదంతా తప్పు అని ఒక పర్సన్ ఎంట్రీ ఇస్తాడు. బెన్కి ఒక హైబ్రిడ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, హీ బ్లెస్డ్గా మారి చెయ్యిని బాగు చేస్తాడు. అతను వచ్చి ఇదంతా తప్పు, నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను, ఇది మనకి ఒక కొత్త జీవితానికి నాంది, కొత్త జీవితాన్ని మొదలు పెడతామని చెప్పి అంటాడు. సో వాళ్ళు కూడా దానికి కన్విన్స్ అయ్యి నువ్వు మా సుప్రీంగా మమ్మల్ని మంచి దారిలో నడిపించు అని అంటారు. ఇంకా తనేమో యుద్ధాన్ని ఆపేసాం, వెనక్కి వచ్చేయండి అని చెప్పి హైబ్రిడ్స్ ఆర్మీ మొత్తాన్ని కూడా వార్ని ఆఫ్ చేసి వెనక్కి రప్పించేస్తాడు. అలా వార్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా ఫైట్ అయిపోయింది కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. యాస్మిత్ ఇక ప్రొఫెసర్ పారాడాక్స్ కూడా నువ్వు మా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు బెన్ అని చెప్పి 2 బిస్కెట్స్ వేస్తూ ఉంటారు. బెన్ ఏమో నేను ఇందాక ఘనకార్యం చేసినప్పుడు మాస్టర్ కంట్రోల్ని కోల్పోయాను, కొంచెం ఆ మాస్టర్ కంట్రోల్ యాక్సెస్ని ఇచ్చెళ్ళండి అయ్యా అనే లోపే ప్రొఫెసర్ పారాడాక్స్ యాస్మిత్ కూడా గ్యాల్వెన్కి వెళ్ళిపోతారు. గ్యాల్వెన్లోని హైబ్రిడ్స్ అటాక్ చేసినప్పుడు ఆల్బిడో తప్పించుకున్నాడు అని యాస్మిత్కి తెలుస్తుంది. ప్రొఫెసర్ పారాడాక్స్ వెళ్ళే ముందు మీరు బెన్ దగ్గర ఉండే ఆంబ్లేట్రిక్స్ కంటే పవర్ఫుల్ ఆంబ్లేట్రిక్స్ని క్రియేట్ చేస్తున్నారు కదా, దాన్ని కొంచెం త్వరగా క్రియేట్ చేయండి, రాబోయే ప్రాబ్లమ్స్కి బెన్కి యూజ్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బెన్ 10 హైబ్రిడ్స్ నుంచి యూనివర్స్ని కాపాడటం వల్ల యూనివర్స్ అంతా కూడా బెన్ పేరు మారుమోగిపోతుంది. అలా బెన్ పేరు ఎవరికైతే వినపడకూడదో వాళ్ళకే వినిపిస్తుంది. అతనే విల్గాక్స్. సో నెక్స్ట్ పార్ట్లోని విల్గాక్స్ రాబోతున్నాడు కాబట్టి ఈ ఎపిసోడ్ కన్నా ర్యాంప్ ఉంటుంది. సో ఆ పార్ట్ ఫాస్ట్గా రావాలి అంటే పార్ట్ 10 అని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.